Subscribe to Color Frames. ఓవర్సీస్ పిచ్చులపై ఎలా బ్యాటింగ్ చేయాలో భారత బ్యాటర్లకు తెలియడం లేదని మాజీ క్రికెటర్లు చేసిన విమర్శలపై కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ ప్రస్తుతం 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులకు ఆలౌట్ అయిన ఇండియన్ టీం రెండో ఇన్నింగ్స్లో 131 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టెస్ట్ సిరీస్ గెలవాలన్న కల చెదిరింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ 101, రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 76 పరుగులు తప్ప మిగతా ఆటగాళ్లు ఎవ్వరూ రాణించలేదు. రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో భారత బ్యాటర్లపై విమర్శలు ఎక్కువయ్యాయి. టీమిండియా ఆట తీరును సీనియర్స్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒకరు బౌలింగ్ను తప్పుపడుతుంటే మరొకరు బ్యాటింగ్ మరియు రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా విమర్శలపై రోహిత్ అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు. ఓవర్సీస్లో బ్యాటింగ్ ఎలా చేయాలని విమర్శించే ముందు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలని అన్నాడు. గతంలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లను వాళ్ళ సొంత గడ్డపైనే ఓడించి సిరీస్లను గెలిచి ఒక సిరీస్ను డ్రా చేసుకున్నామని అన్నాడు. బ్యాటర్లు బౌలర్లు సత్తా చాటడంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. అయితే కొన్నిసార్లు ఫలితాలు మారొచ్చు, అంత మాత్రాన విమర్శలు చేయడం కరెక్ట్ కాదని సూచించాడు. జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదికగా చివరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. వెన్నునొప్పితో తొలి టెస్టుకు దూరమైన రవీంద్ర జడేజా ఈ మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. అలాగే ఆవేష్ ఖాన్ను తీసుకుని అశ్విన్కు విశ్రాంతినిచ్చారు. తొలి టెస్టులో ఓడిన భారత్ రెండో టెస్టులోనైనా గెలిచి సిరీస్ను సమం చేస్తుందేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.